నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే రామాయణంలో ఒక ప్రశ్నను కూడా తెలుసుకుందాం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటున్నారు అంటే వారి గురించి మంచిగా చెప్పేవారిని కలవలేదన్నమాట. ఎందుకంటే వెలుగు చీకటిలాగా ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. చాడీలు చెప్పేవారు చాడీలు వింటారు. ఇది ఒక మానసిక ఆహారం. ఇది లేకపోతే బ్రతకలేం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్షం, ఫిబ్రవరి 19, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషముకు. తిథి దశమి ఉదయం 8 గంటల 51 నిమిషము వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం మృగశిర ఉదయం 10 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి ఆరుద్ర. కరణము గరిజ ఉదయం 8 గంటల 51 నిమిషము వరకు. తదుపరి వనిజ రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి విష్టి. యోగము విష్కంభం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8 గంటల 11 నిమిషాల నుండి 9 గంటల 37 నిమిషాల వరకు. యమగండం ఉదయం 11 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 7 నిమిషాల నుండి 5 గంటల 56 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 31 నుండి 3 గంటల 14 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 57 నిమిషాల వరకు. ఫిబ్రవరి 19 సోమవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 8 గంటల 51 నిమిషము వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశులు రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే ఉదయం 10 గంటల 22 నిమిషాల నుండి మొదలయ్యే ఆరుద్ర నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 9 గంటల 23 నిమిషాల నుండి మొదలయ్యే విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు శుభకార్యాలు చేయవలసిన శుభ సమయం ముహూర్తాలు. రోహిణి నక్షత్రమున వివాహానికి, నామకరణం చేయడానికి ముహూర్తాలు ఉన్నవి. ఈ ముహూర్తాలు నిన్ననే మొదలయ్యాయి కావున ఈరోజు ఉదయం 10 గంటల 33 నిమిషాల వరకు చేసుకోవచ్చు. అలాగే గృహప్రవేశానికి ముహూర్తం. మృగశిర నక్షత్రయుక్త మేష లగ్నమందు ఉదయం 6 గంటల 44 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 33 నిమిషాల వరకు గృహప్రవేశం చేయడానికి ముహూర్తము ఉన్నది. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రము సోమవారం కలయికతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయాలు ఉదయం 7 గంటల నుండి ఉదయం 10 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడానికి, కొత్త ఉద్యోగంలో చేరడానికి, నూతన భవనానికి శంకుస్థాపనం చేయడానికి, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను చేపట్టడానికి, వస్తు సామాగ్రి బంగారం వంటి కొనుక్కోవడానికి ఎటువంటి కార్యక్రమమైనా ప్రారంభిస్తే తప్పకుండా విజయం చేకూరుతుంది. ఈ యోగ సమయంలో
ఈ యోగ సమయం ఉదయం 7 గంటల నుండి ఉదయం 10 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రము ఉన్న సమయములో శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మిథున రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినది ఎవరు? భగీరథ. ఈరోజు ప్రశ్న: భరత శత్రుఘ్నుల భార్యల పేరు ఏమిటి? మాండవి ఊర్మిళ, మాండవి శృతకీర్తి, శృతకీర్తి సీత, శృతకీర్తి ఊర్మిళ. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కార్య ప్రారంభంలో అన్నింట విజయకేతనం ఎగరవేస్తారు. వృషభ రాశి. మీ కంటే చిన్నవారి నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. మిథున రాశి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. కర్కాటక రాశి. అనుకున్నంత ఆదాయం సమకూరక మరోవైపు అప్పుల బాధతో ఇబ్బంది పడతారు. సింహరాశి. అనుకున్నదే తడువుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం విశేషం. కన్య రాశి. మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం. తులారాశి. ఇంతకాలం పరుగుల జీవితం గడిపిన మీరు కొంత ఉపశమనం పొందుతారు. వృశ్చిక రాశి. వేసే ప్రతి అడుగులోనూ అతి జాగ్రత్త అవసరం. ధనుస్సు రాశి. మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు మరింత శ్రమిస్తారు. మకర రాశి. మీ మంచితనం సహనమే మీకు అండగా నిలుస్తుంది. కుంభరాశి. భవిష్యత్తుపై విద్యార్థులకు భరోసా కలుగుతుంది. మీనరాశి. మీ ఆలోచనలు అమలు చేసే దిశలో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.